తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరు. 2 రోజుల క్రితం గుండెపోటు రావడంతో హైదరాబాద్ మలక్పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. శాంతి స్వరూప్ మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గ్రాడ్యుయేషన్ చేసిన శాంతి స్వరూప్ 1977 అక్టోబర్ 23న దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించగా దూరదర్శన్లో మొట్టమొదటి యాంకర్గా ఆయన సేవలందించారు. 1983 నవంబర్ 14న దూరదర్శన్ ఛానల్లో శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చదివారు. 10 సంవత్సరాల పాటు టెలిప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి వార్తలు చదివి మంచి పేరు తెచ్చుకున్నారు. తొలి తెలుగు న్యూస్ రీడర్గా చెరగని ముద్ర వేశారు. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. ఇక 2011లో పదవి విరమణ చేసే వరకు శాంతి స్వరూప్ వార్తలు చదివారు. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. అంతేకాదు శాంతి స్వరూప్ సతీమణి కూడా న్యూస్ రీడరే. ఆమె పేరు రోజా. 1980లో వీళ్ళ వివాహం జరగ్గా వీరికి 2 కుమారులు. వారు విదేశాల్లో స్థిరపడ్డారు. సాహిత్యం మీద పట్టున్న ఆయన భూపాల్ గ్యాస్ దుర్ఘటన మీద రాతిమేఘం అనే నవల రాశారు. ఇక క్రికెట్ మీదున్న ఇష్టంతో క్రేజ్ సతీ సహగమన దురాచారానికి వ్యతిరేకంగా అర్ధాగ్ని అనే నవల రాశారాయన.